Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 117 maths classes. Now we are at 118th maths class and maths concept number is 46, that is area and perimeter. అందులో ఆల్రెడీ 18 మోడల్స్ కంప్లీట్ చేసాము. నా 19th మోడల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ ఎ రూమ్ ఇఫ్ ఇట్స్ లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చినాడు. Length is equal to what? 19 meters. Breadth is equal to what? 16 meters. Height is equal to 9 meters ఇచ్చినాడు. ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికి ప్రిన్సిపల్ రాసుకోండి. ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్. 2 into what? Length plus breadth into height. 2 into length plus breadth plus height. ఈ ప్రిన్సిపల్లో మనము సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేస్తే we will get the answer. ఏరియా 4 వాల్స్ అని ఎప్పుడు అడిగినా ఇదే ప్రిన్సిపల్ యూజ్ చేయాలి. సో దట్స్ వై 2 into length ఎంతరా 19 ప్లస్ బ్రెడ్త్ ఎంత 16 ఇంటూ హైట్ ఎంత 19. సో 2 into 19 plus 16 ఎంత 35 into 9. 35 2 ja 70 into 9. So 6 9 ja 7 7 9 63 630. 630 ఏంటిది ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్. 630 మీటర్ స్క్వేర్ is the water. So area of that room, area of that what 4 walls, ఆ 4 walls ఆక్యుపై చేసిన ఏరియా ఎంత అంటే 630 మీటర్ స్క్వేర్. ఓకేనా? సో ఇది ఫైండ్ ఈ ప్రిన్సిపల్ తెలిసి ఉండాలి. ఏరియా 4 వాల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకేనా? నెక్స్ట్ మోడల్ 20 అది అయిపోయినాయి అది కంప్లీట్ చేయాలి. సో మోడల్ 20 ద ఫ్లోర్ ఆఫ్ ఎ రూమ్ ఈజ్ వాట్ రెక్టాంగులర్ ఇన్ షేప్. ఇట్స్ లెంత్ ఈజ్ 6 meters, బ్రెడ్త్ ఈజ్ 5 meters. ఇఫ్ ద ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఈజ్ 120 square meters, ఫైండ్ ఇట్స్ హైట్. సేమ్ ఇదే ప్రిన్సిపల్. Floor of your room is in rectangular in shape. Its length is equal to how much is given? Length is equal to what? 6 meters. Breadth is equal to 5 meters. Area is equal to what? 110 square meters. Meter square you can write. Then height is equal to asked. Principle we know. Area of 4 walls is equal to area of 4 walls is equal to what? 2 into length plus breadth into height. Area 4 walls ఎంత ఇచ్చినాడు 110 is equal to 2 into length ఎంత 6 plus breadth ఎంత 5 into height. So now 6 plus 5 11. 110 is equal to what? 2 into 11 into height. So height is equal to 2 into 11 ఇటు పంపియండి. 110 divided by 2 into 11. 11 1 ja 11 10 ja 2 1 ja 2 5 ja. So h is equal to what? 5 meters. హైట్ ఎంత 5 meters. సేమ్ ఇదే ప్రిన్సిపల్ కానీ ఇంకొకటి అడిగినాడు. అన్ని ఇచ్చి 4 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఐటమ్స్లో 3 ఇచ్చి 4th ఐటమ్ అడుగుతాడు. 3 ఇచ్చి 4th ఐటమ్ కాబట్టి ఇంతకుముందేమో ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇప్పుడు ఏరియా ఇచ్చి హైట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. ఈ ప్రిన్సిపల్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని మీరు అట్ట మీద రాసి పెట్టుకోండి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. A rectangular field is 80 meters long and 60 meters wide. A 2 meters wide path is runs around the field. Find the area of the path అని అడుగుతున్నాడు. సరే, ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందంట. దిస్ ఈజ్ ద వాట్ యూ కెన్ టేక్ వాట్ యాజ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్. ఎంత ఉంది? 80 meters లాంగ్ ఉంది, 60 meters వైడ్ ఉంది. ఓకేనా? ఏ 2 meters వైడ్ పాత్ ఈజ్ రన్స్ అరౌండ్ ద ఫీల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్సైడ్ ద ఫీల్డ్, అరౌండ్ ద ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అరౌండ్ ద ఫీల్డ్ ఉంది కాబట్టి
ఈ అరౌండ్ ద ఫీల్డ్ ఇంకొకటి 2 meters పాత్ గీయండి. సో 2 meters పాత్. ఇది ఇటైనా 2 meters ఉంటుంది, ఇటైనా 2 meters ఉంటుంది. ఇది 2 meters 2 meters 2 meters 2 ఎటైనా. సో 2 meters 2 meters ఇటు సైడ్ తీసుకున్న 2 meters ఉంటుంది, ఇటు సైడ్ అయినా 2 meters ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ పాత్ అడుగుతున్నాడు. ఈ టోటల్ పాత్ ఉంది కదా, దీని చుట్టూ పాత్ ఉంది కదా, ఈ పాత్ యొక్క ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ద పాత్ అడుగుతున్నాడు. హౌ వీ కెన్ క్యాలిక్యులేట్? ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము? వెరీ సింపుల్. ఈ బిగ్ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, ఈ లోపల ఉన్న రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. రెండింటి డిఫరెన్సే పాత్ ఆఫ్ ద ఏరియా. ఓకేనా. సో నౌ లెట్ వి టేక్ వాట్ మనకు ఈ ABCD ఇది తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ABCD ఇది EFGH. ఓకేనా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ABCD ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత? 80, బ్రెడ్త్ ఎంత? 60. 8 6 48, 4800. నెక్స్ట్ ఏరియా ఆఫ్ వాట్? EFGH. ఏరియా ఆఫ్ వాట్? EFGH. ఇప్పుడు EFGH ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లెంత్ తెలవాలి. లెంత్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 80 కదా, ఇటు ఒక 2 meters ఎక్స్ట్రా ఉంది, ఇటు ఒక 2 meters ఎక్స్ట్రా ఉంది. కాబట్టి 80 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? 84. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి 80. ఇప్పుడు ఇది బిగ్ది బయటది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 extra, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 extra. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అవుతుంది? ఇది 84 అవుతుంది. 84. అట్లే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 60. ఈ 60కి మనం ఇక్కడ దాకా ఎక్స్టెన్షన్ కావాలి కదా, 2. ఇది 2. కాబట్టి బ్రెడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అవుతుందిరా? బ్రెడ్త్ 60 + 2 + 2 64 అవుతుంది. 60 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు వాట్? 64. ఇప్పుడు ఏరియా ఆఫ్ EFGH ఈజ్ ఈక్వల్ టు వాట్? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత? 84, బ్రెడ్త్ ఎంత? 64. 84 × 64 చేయండి. సో మీరు 84 × 64 చేస్తే హౌ మచ్ యూ విల్ గెట్? 5376. ఓకేనా. నాకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నేను మల్టిప్లై చేయట్లేదు. 5376. ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ఏంది? పాత్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏరియా ఆఫ్ EFGH కదా బయటది మైనస్ ఏరియా ఆఫ్ ఈ లోపలిది మైనస్ ఏరియా ఆఫ్ వాట్? ABCD. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? చెప్పండి. ఇది 5376 మైనస్ 4800. సో దీనిలోకి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ రాదు అవుపిస్తుందా? సో 5376లోకి 4800 తీసేయండి. 6 - 0 0, 7 - 0 0. నెక్స్ట్ 3 - 8 ఈజ్ నాట్ పాసిబుల్. 13 - 8. 13 - 8 ఎంతరా? 5. ఇది 440. సో 506. 506 square meters. 506 square meters is the what? Path of the what? Rectangular field. ఆ rectangular field చుట్టూ ఉన్న దాని path length ఎంతరా? 506 square meters. 506 square meters. That is the what? Length of the path. నెక్స్ట్ మోడల్ చూడండి. ఈ మోడల్ అర్థమైందా? ఈ మోడల్లో ఏం చేసినాం మనము? ఫస్ట్ ఏమి ఇచ్చిండు అనేది ప్రాబ్లం చదవడం చాలా 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 ఇంపార్టెంట్. ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాడు? ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందంట, దాని లెంత్ బ్రెడ్త్ ఇచ్చినాడు. ఇచ్చి దాని చుట్టూ అరౌండ్ దాని చుట్టూ ఇంకొక 2 meters పాత్ ఉంది. ఈ పాత్ది ఏరియా అడిగిండు. పాత్ ఏరియా రావాలంటే ఏం చేస్తాము అని అంటే ఈ రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ABCD అనుకున్నాం కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేస్తే వచ్చింది. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటి అని అంటే బయట ఉన్న మోడల్ కూడా రెక్టాంగిలే కదా, ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలని అంటే దాని లెంత్ కావాలి, దాని బ్రెడ్త్ కావాలి.
లోపలి దాని యొక్క లెంత్ 80 అని తెలుసు. దాని చుట్టూ 2 మీటర్స్ పాత్ ఉన్నది. 2 మీటర్స్ పాత్ ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా 2 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా 2 మీటర్స్. కాబట్టి ఈ 2 మీటర్స్ ఈ 2 మీటర్స్ యాడ్ చేస్తే ఏమైతుంది, 4 మీటర్స్ వస్తుంది, 84 అవుతుంది. అట్లే బ్రెడ్త్ కూడా ఏమవుతుంది, ఇది 60, ఇక్కడ నుంచి ఇక్కడికి 60, ఇక్కడ నుంచి ఇక్కడికి 60, కాబట్టి ఇది ఒక ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇది ఎక్స్ట్రా ఎంత 2, ఈ ఎక్స్ట్రా 2 + 2 యాడ్ చేస్తే 4, కాబట్టి బ్రెడ్త్ 64. ఇప్పుడు ఏరియా ఆఫ్ EFGH ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. 84 × 64 వేస్తే 5376. ఏరియా ఆఫ్ పాత్ ఎంత వస్తుంది, ఏరియా ఆఫ్ outer rectangle మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్. అవుటర్ రెక్టాంగిల్ EFGH, ఏరియా ఇన్నర్ రెక్టాంగిల్ ABCD, అలాగే ఇలా తీసేస్తే 506 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, a rectangular photograph of 12 centimeters long and 9 centimeters wide. What length of wood frame is needed for forming it? What will be the cost of frame if cost of 1 centimeter is equal to 3 rupees? Okay, simple. చూడండి, ఒక రెక్టాంగులర్ ఫ్రేమ్ ఉందంట. ఓకేనా, ఇది ఎట్లా ఉందంట, 12 సెంటీమీటర్స్ లాంగ్ ఉందంట. ఓకేనా, 9 సెంటీమీటర్స్ వైడ్ ఉందంట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ వుడ్ ఫ్రేమ్ ఈజ్ నీడెడ్? మొత్తం వుడ్ ఫ్రేమ్ కావాలంటే ఏం చేయాలి, పెరిమీటర్ కావాలి. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. సో 2 × లెంత్ ఎంత, 12 + 9. సో 2 × 12 + 9 ఎంత, 21. సో 2 × 21 ఈజ్ హౌ మచ్, 42. సో 42 సెంటీమీటర్స్ ఆఫ్ వుడ్ ఫ్రేమ్ కావాలి. మొత్తం వుడ్ ఫ్రేమ్ ఎంత అవసరము, 42 సెంటీమీటర్స్ అవసరం. వుడ్ ఫ్రేమ్ ఎంత అవసరం రా, 42 సెంటీమీటర్స్ అవసరం. ఇప్పుడు ఏమన్నాడు, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఇఫ్ ద కాస్ట్ ఈజ్ 1 సెంటీమీటర్ 3 రూపీస్ అన్నాడు. సో 1 సెంటీమీటర్ కాస్ట్ ఎంత, 3 రూపీస్. సో 42 సెంటీమీటర్ కాస్ట్ ఎంత అవుతుంది, 3 × 42 అవుతుంది అంతేనా. 3 × 42, 1 సెంటీమీటర్ 3 రూపీస్ కాబట్టి 42 సెంటీమీటర్స్ 3 × 42. 3 × 42 అంటే 3 × 6, 3 × 4 3 × 6, 3 × 4 12, 126 రూపీస్. ఎంత కాస్ట్ అవుతుంది, 126 రూపీస్ కాస్ట్ అవుతుంది. 126 రూపీస్ కాస్ట్ మొత్తం వుడ్ ఫ్రేమ్ తీసుకోవడానికి అంత కాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, విజిబుల్ కదా. సో ఇప్పుడు రెక్టాంగులర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ 12 సెంటీమీటర్స్ లాంగ్, 9 సెంటీమీటర్స్ వైడ్ ఉంది. ద లెంత్ ఆఫ్ వుడ్ ఫ్రేమ్ అని అడిగినాడు కాబట్టి లెంత్ అంటే ఇది మొత్తం కావాలి కదా, మొత్తం కావాలి అంటే ఈ సైడ్ కావాలి. మనం ఫోటో ఫ్రేమ్ మొత్తం ఏరియా మొత్తం తీసుకోము, ఈ సైడ్లకి వేస్తాం కదా, ఈ సైడ్లకి వేస్తాం ఇట్లా, అంతేనా. కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలనే ఐడియా మనకు రావాలి. చుట్టేస్తాం, మీరు ఫోటో ఫ్రేమ్ చూడండి, ఫోటో ఫ్రేమ్లో చుట్టే ఉంటుంది ఫ్రేమ్ అనేది, కట్టె అనేది లేదా ప్లాస్టిక్ అనేది చుట్టూ ఉంటుంది. కాబట్టి చుట్టూ అంటే ఏంది, చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏంది, పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B, 2 × 12 + 9, 2 × 21, 42 సెంటీమీటర్స్ వస్తుంది. మనకు 1 సెంటీమీటర్ కాస్ట్ 3 రూపీస్ ఇచ్చినాడు కాబట్టి 42 సెంటీమీటర్స్ కాస్ట్ 126 రూపీస్ అవుతుంది. 126 రూపీస్ అవడము జరుగుతుంది. నెక్స్ట్, నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. ఇక్కడ స్టాప్ చేద్దాము. ఇక మ్యాథ్స్ క్లాస్ ఎంత, నంబర్ ఎంత, ఇది 118. సో మ్యాథ్స్ క్లాస్ 118 క్లాస్ వర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 118 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 118 ఎగ్జామ్. ఓకేనా. ఈ క్లాస్ వర్క్ అంటే ఏంది, ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ అయితే నేను చెప్పినానో, ఈరోజు 4 మోడల్స్ చెప్పినాను. ఈ 4 మోడల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. నేను ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ప్రాబ్లం చెప్పినాను కాబట్టి మీరు ఒక్కొక్క మోడల్కి 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. అంటే 4 × 5 = 20 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. ఓకేనా. ఇక 118 క్లాస్ కాబట్టి దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులకు సంబంధించింది ఈ 118 ఎగ్జామ్లో వస్తుంది. ఓకేనా. సో కాబట్టి మీకు ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ దిస్ 118 మ్యాథ్స్ 118 హోంవర్క్ అండ్ ఎగ్జామ్ అని చేస్తే దే విల్ సెండ్ యూ, ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ what homework papers and exam papers to you with answers and solutions. Answers solutions తో సహా పంపిస్తారు. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.